ఏ కెమికల్స్ ఏంటి ఫ్లోరైడ్ అంటే ఎన్ని బీటెక్ పాస్ అయిన వాళ్ళు pH వాల్యూ సార్ మనకి 6 to 8 ఉండాలి సార్ pH వాల్యూ. సో మనకి 7 సార్ న్యూట్రల్ వాల్యూలో మనకు కలర్ మ్యాచింగ్ 7 సార్. అంటే వాటర్ శాంపిల్ తీసుకునే సార్ మనం ఒక రీఏజెంట్ అప్లై చేస్తాం సార్. అప్లై చేసి కలర్ మారుతుంది సార్. ఈ కలర్ చేయడానికి ఫ్లోరైడ్ సార్. అదేంటి ఫస్ట్ ఇది pH ఎసిడిటీ. ఇది మనకి ఫ్లోరైడ్ టెస్ట్. ఎంత ఉంటే ఆల్కలైన్ ఎన్న ఉంటుంది? బేసిక్ ఎంత ఎసిడిటీ ఉందన్నా pH ఉన్నదేనా కదా? pH 7 ఉండాలి సార్. 6.5 to 8.5 ఉండాలి సార్. ఇది అంటే వరల్డ్ WHO. ఓకే. సెకండ్ అదేంటి టోటల్ ఆల్కలైనిటీ, టోటల్ హార్డ్నెస్, ఇవన్నీ దీన్ని సప్లై ఇదా? టైట్రేషన్ మెథడ్ సార్. సో మొదటిది pH ఎవాల్యుయేట్ చేస్తారు, తర్వాత రెండోది ఇప్పుడు మనం చేసిన శాంపిల్ 7 ఉంది సార్. ఇంత ఉండాలి. ఇది స్టాండర్డ్ సార్. ఇది ISA మన ఎంత ఉంది? 7 ఉందా? 7 సార్. ఓకే. సబ్మిషన్ సార్. 7 ఉందంటే న్యూట్రల్ వాటర్ సార్. 7 కదా తక్కువ ఉందంటే అసిడిక్ అని సార్. మనం యాసిడ్స్ అలాంటివి లెస్ దాన్ 7 సార్ pH వాల్యూ. మోర్ దాన్ 7 ఉందంటే ఈ ఆల్కలైన్ వెనిగర్ ఇలాంటివన్నీ మోర్ దాన్ 7 ఉంటాయి సార్. ఆల్ లిక్విడ్స్ మెజర్లో చేస్తారు సార్. ఇవి ఫ్లోరైడ్ టెస్ట్ సార్. ఫ్లోరైడ్ 5th వన్ సార్. లైట్ డార్క్ పింక్ అయ్యే కొద్దీ పెరుగుతున్నదా? ఎంత ఉండాలి మనకి? 0 to 1.5 ఉండాలి సార్ మన రేంజ్ ఫ్లోరైడ్. ఓకే. అంటే ఒకవేళ ఎక్కువైనప్పటికీ మనకి టీత్కి ఇప్పుడు దేంట్లో ఉంది ఇది? ఇది 1.5 సార్. కిందది 2 సార్. ఏ కలర్ వస్తే అప్పుడు దాన్ని ఈ కలర్ చేస్తున్నా? రెసిడ్యువల్ ఉన్నదంటేనే మొత్తం అంతా కిల్ చేసినట్టు ఇవి 8 రకాల టెస్టులు చేస్తాను. ఫీల్డ్ టెస్ట్ కిట్స్. దీంట్లో ఏంటంటే ఇవన్నీ జనరల్ గా మనకి లిమిట్స్ లోనే ఉంటాయి సార్. ఈ రెసిడ్యువల్ క్లోరిన్ అనేది ఏంటంటే కెమికల్ సార్. ఇది ఏంటంటే బ్యాక్టీరియాజికల్ గా మనము